నమస్తే, వెల్కమ్ టు సాక్షి స్పోర్ట్స్. నేను మీ కృష్ణబాల. ఐపీఎల్లో పంజాబ్ కింగ్స్తో జరిగిన కీలక మ్యాచ్లో చెన్నై సూపర్ కింగ్స్ స్టార్ ఓపెనర్ సంజు శాంసన్ మరోసారి నిరాశపరిచాడు. కేవలం 7 పరుగులు మాత్రమే చేసి పెవిలియన్ చేరడంతో శాంసన్ గడ్డు కాలం ఈ సీజన్లోనూ కొనసాగుతుంది. చెన్నైలోని ఎంఏ చిదంబరం స్టేడియంలో జరిగిన ఈ పోరులో శాంసన్ ఒక 4 కొట్టినా నెక్స్ట్ బాల్కే వికెట్ సమర్పించుకున్నాడు. పంజాబ్ బౌలర్ జేవియర్ బార్ట్లెట్ అద్భుతమైన బంతితో శాంసన్ను బోల్తా కొట్టించాడు. ఐపీఎల్లో చెన్నై సూపర్ కింగ్స్ ఫ్రాంచైజ్ అంటేనే ఓ పక్కా ప్లానింగ్. వేలంలో ఆచి తూచి ఆటగాళ్లను ఎంచుకునే సిఎస్కే 2026 సీజన్ కోసం సంజు శాంసన్ను భారీ అంచనాలతో జట్టులోకి తెచ్చుకుంది. రుతురాజ్ గైక్వాడ్కు తోడుగా టాప్ ఆర్డర్లో సంజు ఉంటే బ్యాటింగ్ లైనప్కు తిరుగుండదని భావించిన టీమ్ మేనేజ్మెంట్ సంజు శాంసన్ ప్రస్తుత ఫామ్ ఇప్పుడు పెద్ద తలనొప్పిగా మారింది. పంజాబ్ కింగ్స్ జట్టుతో జరిగిన కీలక మ్యాచ్లో కూడా ఇతను కేవలం 7 పరుగులకే పెవిలియన్ చేరి జట్టును కష్టాల్లో నెట్టాడు. పంజాబ్ కింగ్స్తో జరిగిన ఈ మ్యాచ్లో సంజు ఇన్నింగ్స్ ప్రారంభించిన తీరు చూసి ఫ్యాన్స్ షాక్కు గురయ్యారు. ఓ 4 కొట్టిన ఆ నెక్స్ట్ బాల్కే సంజు తన వికెట్ను పారేసుకున్నాడు. పంజాబ్ బౌలర్ జేవియర్ బార్ట్లెట్ సంజు బలహీనతను ఆసరగా చేసుకుని వికెట్లకు దగ్గరగా బంతులు విసరగా ఆ ఒత్తిడిని తట్టుకోలేక ఎడ్జి ఇచ్చి కీపర్ క్యాచ్గా వెనుదిరిగాడు. వేలంలో భారీ ధర చెల్లించి ఎంతో నమ్మకంతో ఓపెనర్గా పంపిస్తే ఇలా వరుసగా విఫలమవ్వడం సిఎస్కే శిబిరాన్ని ఆందోళనలో పడేసింది. శాంసన్ వరుస వైఫల్యాల వల్ల కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్పై భారం పెరుగుతోంది. గత మ్యాచ్లో కూడా సంజు శాంసన్ త్వరగా అవుట్ అవడంతో బ్యాటింగ్ కుప్పకూలిన సందర్భాలు ఉన్నాయి. ఈసారి కూడా 2వ ఓవర్లోనే వికెట్ పడడంతో చెన్నై ఒక్కసారిగా నిశ్శబ్దంలో మునిగిపోయింది. క్రీజులో నిలబడి భారీ స్కోరు సాధించాల్సిన స్టార్ ప్లేయర్ బాధ్యతారహితమైన షాట్తో అవుట్ అవ్వడం సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది. అయితే సంజు శాంసన్ వల్ల జరిగిన నష్టాన్ని టీమిండియా అండర్-19 ప్రపంచ కప్ విజేత కెప్టెన్ ఆయుష్ మాత్రే పూడ్చాడు. ఓవైపు సీనియర్ ఆటగాడు సంజు చేతులెత్తేస్తే ఆయుష్ మాత్రే మాత్రం అద్భుతమైన పోరాట పటిమను కనబరిచాడు. కేవలం 43 బంతుల్లోనే 73 పరుగులు చేసి ఇన్నింగ్స్ను నిలబెట్టాడు. సంజు విఫలమైన చోట ఈ యువ ప్లేయర్ మెరుపులు మెరిపించడంతో సిఎస్కే భారీ స్కోర్ సాధించగలిగింది. సిఎస్కే ఫ్యాన్స్ సంజు తన ఆట తీరును మార్చుకోవాలని కోరుకుంటున్నారు. ఓ స్టార్ ఓపెనర్గా జట్టును గెలిపించాల్సిన బాధ్యత సంజు శాంసన్పై ఉంది. కేవలం 1-2 షాట్లు కొట్టి అవుట్ అవడం వల్ల జట్టు ప్రయోజనాలు దెబ్బతింటున్నాయి. మరి రాబోయే మ్యాచ్ల్లోనైనా సంజు తన ఫామ్ పుంజుకొని సిఎస్కే యాజమాన్యం తనపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటాడో లేదో చూడాలి.